ఓకే హాయ్ హాయ్ అన్న. నిన్న అసలు మస్తు మజా వచ్చింది నాకైతే. వాడికి చెప్తేనే ఉన్నా, జీతాలు ఇచ్చేవాడు మీద జోకులు వేయకురా బాబు, నీ జీవితం తలకిందులు అయిపోద్దని. ఇంటేగా బిగ్ బాస్ వాన్ చేశాడు, 3 సార్లు బయటికి పిలిచాడు నిన్ను, కనీసం సారీ ఎక్స్పెక్ట్ చేశాడు బిగ్ బాస్. నువ్వు సారీ చెప్పడానికి కూడా రెడీగా లేవు. నీకు ఎందుకు అంత ఎగ్గు అబ్బాయి? నాకు అర్థం కాదు. ఫస్ట్ టైం మొన్నటిదాకా బాగానే ఆడావు పిల్లికిలాగా, ఇప్పుడు ఏంది చీఫ్ అవగానే పుల్ అయిపోయావా? ఒక్కసారిగా ఎందుకు నీకు అంత హీటెడ్ ఆర్గ్యుమెంట్స్? ఏంటి బిగ్ బాస్ పెళ్ళం కొడితే అలిగి మనకి ఇలాంటి స్క్రిప్ట్లు పెడుతున్నాడా? ఏంటి ఎన్ని మాట్లాడినావు అబ్బా? బిగ్ బాస్ బయాస్డా? అరే ఆ మాటలన్నిటికీ నాగార్జున గారు అయితే నిన్నైతే చాలా హట్ అయ్యాడు. ఫస్ట్ ఆఫ్ ఆల్ నాగార్జున రాగానే వాళ్ళ నాన్నగారిది 100 days దాన్ని అనౌన్స్ చేశాడు. మన దగ్గర ఇంకా బతికే ఉన్నాడు. ఏఎన్ఆర్ గారు సినిమాలు కానీ ఆయన్ని కానీ ఇప్పటికీ మర్చిపోలేం, అది వేరే విషయం. ఎవర్ గ్రీన్ ఏఎన్ఆర్ అన్నా ఎన్టీఆర్ అన్నా అసలు ఎప్పటికీ మర్చిపోలేని మనుషులు. తర్వాత అంత ప్రశాంతంగా వచ్చినాడు, ఒక్కసారే వైలెంట్ అయిపోయాడు. ఏంట్రా బాబు ఇలా వైలెంట్ అయిపోతున్నాడు అని చూసుకుంటే స్టిక్ పెట్టుకుని వచ్చాడనమాట. అంటే అసలు మామూలుగా లేదు, ఒక్కొక్కడిని ఏకపారేస్తాడేమో అనుకున్నాను నేనైతే. ఆ స్టిక్ పట్టుకుని అంటే దాని సింబాలిక్ అదే కదా, స్టిక్ పట్టుకున్నాడంటే మీరు అంత దారుణంగా ఆడారు అని లెక్క. మొత్తమే సోనియా స్టాండప్ అన్నాడు. సోనియా ఒక్కసారిగా బెక్క చచ్చిపోయింది. ఏంటి నన్ను రాగానే నన్ను తగులుకున్నాడు ఏంట్రా బాబు అనుకుంటే, నన్ను తగులుకున్నాడు ఏంటనేసరికి సోనియా నిలబడింది. సోనియా నువ్వు ఇచ్చిన జడ్జిమెంటు నీకు కరెక్ట్ అనిపించిందా నిన్న అన్నాడు. నేను బాగానే చేశాను కానీ కన్ఫ్యూజ్ అయిపోయింది సార్, స్టిక్ ఇరిగిపోయింది, అతనేమో అబ్బాయి దగ్గర బెలూన్ ఉండిపోయింది, అది నేను ఎటు డెసిషన్ చెప్పలేకపోయానంటే అప్పుడు అబ్బాయిని లేపాడు. అబ్బాయి మీద ఆల్రెడీ బిగ్ బాస్ ఆల్రెడీ వార్న్ చేశాడు, ఆ కక్ష ఉందే కానీ అదంతా మైండ్లో పెట్టుకోలేదు. ఫస్ట్ గేమ్ వరకు మాట్లాడాడు. ఆ అబ్బాయి నువ్వు కరెక్ట్ అనుకుంటావు అంటే చాలా రాంగ్ సార్, నేనే బాగా ఆడాను అన్నట్టుగా మనోడు పెద్ద పుడింగ్ లాగా ఏదో పీకినట్టు మాట్లాడాడు. సరే నిఖిల్ లేపాడు. నిఖిల్ ఏమనుకుంటున్నావు నువ్వు అన్నాడు. కొంచెం నాకు అటు ఇటుగా ఉంది సార్ అంటే అప్పుడు క్లారిటీ ఇచ్చాడు మాట నిఖిల్ని కూర్చోమని. సోనియా క్లారిటీ ఇచ్చాడు. సోనియా ఎన్నిసార్లు నిన్ను వార్న్ చేసింది అబ్బాయి అన్నాడు. బయటికి వెళ్ళొద్దని ఎన్నిసార్లు చెప్పిందంటే అదేం కాదు కదా సార్, లోపలికి వచ్చే పాలు కొడుతున్నాను కదా. అదన్నీ కాదయ్యా, నిన్ను ఎన్నిసార్లు వెళ్ళొద్దు అందని ఒప్పుకోవట్లేదు వీడు. అప్పటికే ఒప్పుకోవట్లా. రియలైజేషన్ రాలేదురా బాబు, నీకు దండం, ఇంకా రాలేదు నీకు రియలైజేషన్. అప్పుడు బొమ్మేసి చూపించేసాడు స్క్రీన్ మీద. మొత్తం మనోడు బయటే ఆడాడు కానీ లోపల ఆడిందే లేదు. అప్పుడు ఎవరి జడ్జిమెంట్ నెగ్గింది? యష్మి ప్రేరణ తెల్ల మొక్కలు వేసుకుని చూస్తున్నారు. ఎందుకంటే యష్మి పెద్ద మాటలు అనేసింది కదా, మహారాణిలో నుంచొని చూస్తుంది కానీ సంచాలిక్గా చేయడమే రాదు, వేస్ట్ ఫెలో అది ఇది అంది కదా. ఒక్కసారిగా షాక్ అయిపోయారు. సోనియా జడ్జిమెంట్ నెగ్గింది రాత్రి. నీకు బాక్స్ గీసింది బాక్స్లో ఆడడానికే. చాలా మెచ్చుకున్నాడు, నాకైతే చాలా బాగా అనిపించింది. అంటే అబ్బాయికి ఇక వార్నింగ్ వచ్చింది. ఇక అబ్బాయి నువ్వు నిన్న మాట్లాడినటిని ఒకసారి నీకన్నా అర్థమవుతుందా అన్నాడు. నేను ఏదో సార్ కన్ఫ్యూజన్లో మాట్లాడేసావా లేకపోతే కావాలని మాట్లాడావా అని. అసలు బిగ్ బాస్ డోర్ ఎందుకు తెరిచాడో తెలుసా నీకు? అసలు నువ్వు మాట్లాడి బిగ్ బాస్ మెంట్లా, బిగ్ బాస్కి ఏంటి పిచ్చా, బిగ్ బాస్ బయాస్డా? అసలు నువ్వు మనిషివేనా, సైకోవా? నువ్వు మాట్లాడినవన్నీ లఫంగ్ మాటలే. మళ్ళీ నువ్వు నాకు అసలు ఆయన మాట్లాడుతున్నా నిజంగా నవ్వొచ్చింది నాకు. నేను అది ముందే చెప్పా, అబ్బాయి గట్టిగా పడదు. నువ్వు మనిషి పుట్టకు పుట్టావా? ఈ లఫంగ్ మాట్లాడి మళ్ళీ ఇక వెంటనే సీరియస్ అయిపోయి అబ్బాయి మీద అయితే రెడ్ కార్డ్ పెట్టేశాడబ్బా. రెడ్ కార్డు పెట్టగానే మనోడు మోకాలు దండేసి దండం పెట్టేస్తున్నాడు. సార్ ఈ ఒక్కసారి కుదిలేయండి సార్, నన్ను ఇంకెప్పుడు చేయండి సార్ అన్నాడు. చేసిందంతా చేసి ఇప్పుడు ఎక్స్క్యూజ్ అడిగితే లాభం లేదు. నేను డిసైడ్ అయిపోయాను, ఫిక్స్ అయిపోయాను, నేను బయటికి పంపించేయాలని. గెట్అవుట్ ఆఫ్ మై హౌస్ అని రెడ్ కార్డ్ పెట్టేసేసరికి మన యష్మి లేచింది గబగబా. ఎందుకు లేచింది అనుకున్నావు? వెనకాల తోక ఆవిడే కదా, అబ్బాయికి తోక. మళ్ళీ నన్ను కూడా వేసుకుంటారు బాబు వీడు వెళ్ళిపోతే అని. సార్ ఒక్కసారికి చూడండి అంటే, యష్మి నేను నీతో మాట్లాడుతున్నానా అంటే, లేదు సార్ అండి. మరి నీకెందుకు కూర్చో, నువ్వు అబ్బాయి నువ్వు చదువుకో, అన్నీ ఏమన్నా ఉంటే అయ్యండి. నేను నిజంగానే పంపించేస్తాడు అనుకున్నా రాత్రి. కానీ అది అలాగే కన్ఫర్మేలే, పంపించడం కన్ఫర్మే నాకు తెలిసినంత వరకు. పంపించేస్తాడు అనుకున్నా. కానీ ఒక రిక్వెస్ట్ తీసుకున్నాడు. యాజ్ ఏ చీఫ్గా నిఖిల్ రిక్వెస్ట్ తీసుకున్నాడు. నిఖిల్ ఏంటి మరి దీన్ని ఏం చేద్దాం అన్నాడు. సార్ ఒక్క అవకాశం ఇద్దాం సార్, ఎవరికైనా శత్రువుకైనా మారడానికి ఒక అవకాశం ఇవ్వాలి
అలాగే అన్నకు కూడా ఒక అవకాశం ఇద్దాం అనేసరికి నాకు కంప్లీట్గా అతను బయటకు పంపించేస్తాక నేనైతే సిద్ధంగా ఉన్నా. మీరు ఏమైనా డెసిషన్ చెప్పండి. 1 by 1 అడిగాడు. ఎవరి కాలే డెసిషన్ బాగానే చెప్పారు, కానీ చాలా కొద్దిగా వెరైటీగా చెప్పింది విష్ణుప్రియ. చివరి లేపాడు, విష్ణుప్రియ నీ తెలివితో చెప్పన్నాడు. నా తెలివితో వాళ్ళ క్లాన్లో లేకపోవడమే మంచిది అనిపించింది సార్ అని. నీ మైండ్తోనేనా ఆలోచించి చెప్పావంటే సార్ ఇది అబ్బాయి నీ పరిస్థితి ఇది, హౌస్లో నీ మీద ఇలా ఉన్నారు అందరూ. అయితే మాట అన్నాడు, చీఫ్ అయ్యాక చీప్ అయిపోయావా అని అడిగాడు. ఎవరు మణికంఠ? అభినా చీప్ అయ్యాక చీప్ అయిపోయావా? నీ మాట, నీ భాష, నీ వేష, అసలు ఎంతమంది చూస్తున్నారు తెలుసా ఈ షో? నువ్వు మాట్లాడే విధానం ఎంతవరకు బిగ్ బాస్ని ఎవరు అలా విమర్శించిందే లేదు. నువ్వే ఫర్ ద ఫస్ట్ టైం ఇలాంటి గలీజ్ మాటలు మాట్లాడు, లఫంగి మాటలు మాట్లాడు. ఓయ్ అర్థం పర్థం లేని నువ్వు ఒక అమ్మకి అమ్మకి కాదు, నువ్వు ఆ మనిషి పుట్టకే పుట్టావా? అది ఎంత పెద్ద మాట అసలు, అది మామూలు పెద్ద మాట కాదు తెలుసా. అన్ని మాటలు అనిపించుకున్న తర్వాత నీకు విలువ లేదు ఇంకా అక్కడ బిగ్ బాస్ హౌస్లో. ఇప్పుడు ఇంకో విషయం, ఓకే పాయింట్ వచ్చావు. నిన్న సోనియాని లేపి మన నిఖిల్ లేపాడు. నిఖిల్ మీ క్లాన్లో ఎవరైతే బాగా ఆడారు అనుకుంటున్నావు అంటే పృథ్వీ, సీత సార్ అండి. కరెక్ట్గా చెప్పు ఎవరు బాగా ఆడారు ఆడవాళ్ళు అంటే సీత సార్. మరి నువ్వు రెడ్ ఎగ్ ఎందుకు సోనియాకి ఇచ్చావు అన్నాడు. మా లాక్ అయిపోయాడు రా బాబాయ్, షాక్ అయిపోయాడు. కాసేపు అయితే లిటరల్లీ అది చెమటలు పెట్టేసి నిఖిల్కి, అమ్మా నేను అనవసరంగా ఎరక్కుపోయి అనుకుంటున్నాడు. నిదానంగా ఇప్పుడు ఆ ఎగ్ ఎందుకు ఇచ్చావు నువ్వు? సీత బాగా ఆడిందని నువ్వే అంటున్నావు, ఎగ్ సోనియాకి ఇస్తానికి కారణం ఏంటి అన్నాడు. ఏం లేదు సార్, నా తర్వాత ఏమన్నా కమాండింగ్ స్కిల్స్ ఉన్నాయని అది ఇదని ఏదో కవర్ చేస్తున్నాడు, కానీ అక్కడ పండ్ల అదంతా కాదబ్బాయి, బాగా ఆడిన వాళ్ళు నువ్వు గుర్తించలేదు. ఎందుకు ఇస్తాడు? వాళ్ళిద్దరి మధ్య ట్రాక్ ఏదన్నా వర్కౌట్ అవుతుంది కదా, మళ్ళీ ఇవ్వకపోతే ఫీల్ అవుద్దని ఇచ్చాడు. పాపం అవన్నీ ఏం చెప్తాడు నాగార్జున గారికి, ఆయన అర్థం చేసుకోవాలి పెద్ద మనసుతో. ఓకే, ఇంకో విషయానికి వస్తే నైనికాతో నాగార్జున అన్నాడు త్యాగాలు చేయడం మొదలు పెడితే ఎలిమినేషన్ పక్కా అన్నాడు. అవును, ఎందుకంటే త్యాగాలని ఎందుకన్నాడంటే ఎక్స్పెషల్ అక్కడ నాగార్జున గారు ఇప్పుడు క్లాన్ చీఫ్గా అంటే ఒకసారి చీఫ్ అయ్యావని నువ్వు మర్చిపోయావా? చీఫ్గా ఇంకా అర్హత లేదనుకున్నావా? నువ్వెందుకు అని త్యాగాలు చేస్తున్నావు? నాకు వద్దులే చీఫ్ కింద అంటే ఒకసారి అయితే ఇంకా అయిపోయినట్టేనా బిగ్ బాస్ హౌస్లో చీఫ్ కింద? మళ్ళీ ట్రై చేయాలి. ఆ స్పోర్టివ్నెస్ ఎవరైనా సరే బిగ్ బాస్ హౌస్లో గివ్ అప్ ఇవ్వడం కుదరదు, ఖచ్చితంగా చెప్పేసాడు రాత్రి చాలా క్లియర్గా. ఇంకా ఓకే ఇప్పుడు ప్రేరణని విష్ణుప్రియని నిలబెట్టి అమ్మ మణికంఠను కూడా నిలబెట్టాడు. ఈడు బొక్కలో పంచాయతీ, ఈడు అసలు మధ్యలో రావడమే పెద్ద బొక్క. ఆ బొక్కలో గేమ్లో మళ్ళీ ఎరుపుకైంది ఈడే. ఓకే అయితే ఏం జరిగిందంటే ఎరుపప్ప అయ్యాడు, ఆడు ఎలా మధ్యలో వచ్చి ఆ అట్టు గురించి డిస్కషన్ పెట్టడం అవన్నీ కూడా చక్కగా స్క్రీన్ మీద వేసి చూపించాడు. చూపిస్తే అక్కడ వేసే విధానంలో ఏమీ తప్పు లేదని నేను చాలాసార్లు చెప్పా. అట్టేసే విధానంలో ఎటువంటి తప్పు లేదు, కానీ ఒక్క విషయం అక్కడ ఈడు ఏదో తప్పు ఉన్నట్టుగా క్రియేట్ చేశాడు అందరి దగ్గరకు వచ్చి మణికంఠ. అందుకే ఎక్స్పెషల్లీ మణికంఠనైతే గట్టిగా వేసుకున్నాడు. మణికంఠ నువ్వు చేసింది కరెక్ట్ అనుకుంటున్నావు నువ్వు అంటే అబ్జర్వ్ సార్ నేను చేసింది చాలా కరెక్ట్ సార్, నేను 100% చెప్పగలను సార్ అండి. వీడియో ప్లీజ్ అని వీడియో చూపించేసరికి అడిగి మతిపోయింది సార్. అప్పుడు కూడా ఒప్పుకుంటలేదు. అంటే వాడు ఇంటెన్షన్ ఇంకెలా ఉందంటే ఆ అమ్మాయి వాళ్ళిద్దరికి ఏదో కన్వర్సేషన్ జరిగింది, వాళ్ళిద్దరికి ఏదో గొడవ అయినట్టు అనిపించింది నాకు, అందుకే నేను అలా చెప్తాను అంటున్నాడు. కానీ నాగార్జున గారికి ఎక్స్క్యూజ్ మాట అడగల, ఇక కోపం వచ్చింది. చూశాడు సర్లే దీని గురించి మనం తర్వాత మాట్లాడుకున్నాం, కన్ఫరెన్స్ రూమ్ రా అన్నాడు. అక్కడికి వెళ్ళిన తర్వాత రూమ్లో కూర్చోబెట్టి బొమ్మేసి చూపించాడు యశ్మీద్. మామూలుగా లేదు బాసు, వెనక నుంచి ముద్దు పెడతాం, మళ్ళీ వచ్చి ముద్దు పెడతాం. ఇక నా పరువు పోయింది అన్నట్టుగా పెట్టాడు ఫేసు. మామూలుగా లేదు అసలు. రాత్రి మణికంఠకి ఇచ్చిన షాక్ అయితే మళ్ళీ వాడు జన్మలో అమ్మాయి జోలికి వెళ్ళడం. ఇప్పుడు అస్సలు ఇక వాళ్ళ ఎంక కూడా చూడడం నాకు తెలిసినంత వరకు. నీకు ఆల్రెడీ నిన్నే చెప్పాను నేను, ఇది ఎలా అంటే కుళాయిల దగ్గర పంపుల దగ్గర బిందులిచ్చి కొట్టుకున్నట్టు ఉంది గొడవ. వాళ్ళ గొడవలో రీజనబుల్ లేదు, వాళ్ళకి కరెక్ట్గా రీజన్ దొరకలేదు.
ఏయో మాటలు మాట్లాడేసుకున్నారు. ప్రేరణ అయితే ప్రేరణ నుంచోబెట్టి విష్ణుప్రియని నుంచోబెట్టి, ప్రేరణ నువ్వు బాగా ఆడావు అనుకుంటున్నావా గుడ్లు గేమ్ అన్నాడు. బాగా ఆడాను సార్, కొన్ని చోట్ల తప్పితే అంటే కొన్ని చోట్ల అంటే ఎక్కడ అనిపించింది నీకు తేడా అనిపించాడు. అనిపించినప్పుడు నేను పలానా చోట ఇక్కడ క్యారెక్టర్లెస్ అన్నాను సార్ అని ఏడ్చింది. అమ్మ క్యారెక్టర్లెస్ అంటే ఏంటో మీనింగ్ తెలుసా నీకు? నీకు తెలుసా లేకపోతే తెలుసు అనుకుని మాట్లాడేస్తున్నావా అంటే తెలుసు సార్, అంటే నా ఉద్దేశం ఆ క్యారెక్టర్లెస్ కాదు, ఆ క్యారెక్టర్లెస్ అయితే బయట బరి తెగించి తిరగడం అంటారు, నేను ఆ ఉద్దేశంతో అనలేదు, ఆట విషయంలో అన్నాను. అమ్మ ఆట విషయంలో అయితే సెల్ఫిష్ అను, లేకపోతే బ్యాడ్ కంటెస్టెంట్ అను, చీప్ అను, వేస్ట్ అను, ఇవన్నీ ఉన్నాయి కదా, అవన్నీ వదిలేసి నువ్వు క్యారెక్టర్లెస్ ఎందుకు అనాలి? ఆ విషయంలో బాగా నొక్కాడు. విష్ణుప్రియకి ఫేవరబుల్ అది, అర్థమైందా? విష్ణుప్రియ దగ్గరికి వచ్చాడు ఇక్కడ చివరిలో. ఇక ఈమెను వేసుకొని ఇంకోసారి రిపీట్ అవ్వకూడదు ప్రేరణ, దిస్ ఈజ్ మై ఫైనల్ వార్నింగ్ అని చెప్పి అది ఇప్పుడు కాదు. విష్ణుప్రియ దగ్గరికి వచ్చి అమ్మ పతివ్రత నుంచి కాదు పుణ్యస్త్రీ నుంచి పతివ్రత శిరోమణి దాకా వచ్చావు కాబట్టి నువ్వు కూడా కాస్త నోరు తగ్గించుకొని మాట్లాడితే మంచిదని ఇద్దరికి ప్రేరణను పంపించాడు స్టోర్ రూమ్కి. ఒక 5 గుడ్లు ఉన్నాయి, 5 గుడ్లు తెచ్చారు. గుడ్డు వల్ల నామినేట్ అయ్యావు కాబట్టి నువ్వు ఎక్స్పెషల్లీ ప్రేరణ విషయంలో గుడ్డు వల్ల నామినేట్ అయ్యావు కాబట్టి విష్ణుప్రియ నువ్వు ఎన్ని కావాలో అన్నీ నీకు ఇప్పుడు ప్రేరణ తినిపిస్తుందంటే ప్రేరణ కూడా 2 గుడ్లు తినిపించేసరికి సార్ ఇక ఆమె కూడా తినలేకపోతుంది విష్ణుప్రియ. ఓకే సర్లే మీరు తర్వాత ఇద్దరు కలిసి తినండి, కానీ ఎప్పుడు కలిసే ఉండండి. మీ ఇద్దరి మధ్య ఏ పగ లేదు, ఈ పగ లేదన్న విషయాన్ని మీరే గమనించాలి, బయట ఎవరు గమనించరు అన్నాడు. అది మటుకు బాగుంది. కన్వెన్షన్ రూమ్కి పిలిచినప్పుడు ఆడికి బొమ్మ వేసిన తర్వాత ఆడికి బొమ్మ ఇడిపోయింది. ఆడికి మతిపోయి అమ్మ బాబోయ్ నేను ఇంకేలా ఉండకూడదు అనుకునే టైంలో అన్నాడు, నువ్వు దేనికోసం వచ్చావు? నీ బిడ్డను దక్కించుకోవడానికి కోసం వచ్చావు కాబట్టి బిడ్డ కోసమే ఆడు. నువ్వు ఇంకా వేరే నేను ఇంకా చాలా చూశాను మణికంఠ, కొన్ని వీడియోలు చూపించట్లేదు నీకు, కొన్నే చూపిస్తున్నాను నీకు అని క్లియర్గా చెప్పాడు. వాడికైతే మబ్బిడిపోయింది తెలుసా. ఆడు బయటకు వచ్చిన తర్వాత కూడా ఎవరెక్క చూడలేదు, ఇక బీసిపోయాడు, ఐస్ ముక్కలకు బీసిపోయి అలా చూస్తున్నాడు, ఎటు కూడా చూస్తలేదు. అవును అన్నాడు. ఎందుకంటే మరి అక్కడ యాక్చువల్గా ఎవరి క్లాన్ సభ్యులకి వాళ్ళే సపోర్ట్ చేసుకోవాలి. ఈడు ఏం చేశాడు, ఇండైరెక్ట్గా ఆ దోశ విషయంలో పెద్ద పెంట చేశాడు. ఆ పెంట చేసిన విధానంలో వాళ్ళకి సపోర్ట్ చేసినట్టే ఉంది కదా. నువ్వు వాళ్ళ క్లాన్ దగ్గరికి వెళ్ళి మాట్లాడు, అది కాదురా ఇలాగ ఇంటెన్షనల్గా ఏదో జరిగింది రా వాళ్ళిద్దరి మధ్య గొడవ, ఆ గొడవనే ఇలా కొంచెం పర్సనల్గా తీసుకున్నారా, ఆమె దోశ వేయమంటంలో ఇలా వేసిందిరా, కొద్ది చిరాగ్గా ఎలా వేసిందో కూడా నేను చూడలేదురా అంటున్నాడు. మళ్ళీ ఆడు అన్ని రంగులు మార్చినా కానీ దొరికిపోయాడు. ఇప్పుడు పృథ్వీ నేను చెప్తున్నా ఫస్ట్ నుంచి నెగిటివ్ ఉన్నాడు నాకు పృథ్వీ, కానీ మొన్న గేమ్లో అగ్రెసివ్నెస్ ఒకటే కనబడింది కానీ వాళ్ళలో ఇంకేం కనబడలా. ఇక ఆల్మోస్ట్ మన మణికంఠ కూడా అయితే చెంప మీద కొడతాడేమో అనుకున్నా, గాలి ఆగిపెట్టి కొడతాడు. మణికంఠని కూడా లేపాడు చూసావా మన పృథ్వీని మాట్లాడినప్పుడు. మణికంఠ ఆయన అగ్రెసివ్నెస్ అందరికీ కనబడలేదంట, గేమే కనబడిందంట. నీకు బాగా కనబడినట్టు ఉందంటే అవును సార్ వాడు వెరీ వరస్ట్ గేమ్ ఆడాడు సార్ అని. వీడు అప్పుడు కూడా యాటిట్యూడ్ బాయ్ బాగానే చెప్తున్నాడు. అప్పటికేను సార్ అడిగినప్పుడు కూడా అవును సార్ నాకు కనిపించింది సార్ అంటే, నీకు ఒక్కడికే కనిపిస్తుంది మణికంఠ, కనమోళ్ళందరికీ ఆటే కనిపిస్తుంది, నీకు ఒక్కడికే ఆయన దగ్గర యంగర్ కనబడుతుంది. పృథ్వీ నువ్వు ఆట బాగా ఆడుతున్నావు, కానీ నీ కోపం తగ్గించుకుంటేనే ఈ సీజన్లో నువ్వు సక్సెస్ అవుతావు, లేకపోతే నీకు కూడా రెడ్ కార్డ్ అని చూపించాడు. దిస్ ఈజ్ ఫైనల్ వార్నింగ్, ఇది ఫైనల్ వార్నింగ్, ఇంకొకసారి రిపీట్ అయిందా నువ్వు గెట్ అవుట్ ఆఫ్ మై హౌస్ అన్నాడు. ఆయన పృథ్వీ కూడా తగ్గి ఆడాలి, ఎందుకంటే అంత అగ్రెసివ్నెస్ పనిచేయదు. ఆడలేదు మొగలేదు అందరినీ ఇసిరి అవతల పడేస్తున్నాడు, అది కరెక్ట్ కాదు. ఇంకా ఆదిత్య ఓము నువ్వు పెద్దరికంగా సలహాలు బాగానే ఇస్తున్నావు కానీ నీకు దగ్గర గేమ్ లేదు, గేమ్ కూడా మొదలెట్టే అన్నాడు. ఓకే సార్ అప్పుడు కూడా దండాలు ఎట్టేస్తున్నాడు ఆదిత్య ఓము. అమ్మ బాగుంది ఆదిత్య ఓము ఆట కూడా నిజంగా పర్లేదు అబ్బా. ఆ వయసులో అలా కష్టపడ్డాడంటే గ్రేట్. నేను ఒక రకంగా చెప్పాలంటే రాత్ర యష్మి ఒక్కటే తప్పించుకుందామో అనిపించింది నాకు. నిఖిల్ అసలు సూపర్. ఇది 4వ సారి చీఫ్ అయ్యాడా నిఖిల్?
4 సార్లు చీఫ్ అయినందుకు చాలా కంగ్రాచులేట్ చేశాడు. నిఖిల్ నీ ఆట బాగుంది, కానీ నువ్వు తీసుకునే డెసిషన్స్ సోనియా మీద కాకుండా కొంతమంది మీద పెడితే బాగుంటుందని ఇండైరెక్ట్గా చెప్పాడు. సోనియా మీద ఎక్కువ నీ ఫోకస్ ఉండిపోతుంది, అంత ఫోకస్ వద్దమ్మా, నువ్వు గేమ్ మీద ఫోకస్ పెట్టు, ఆడవాళ్ళందరినీ నుంచోబెట్టాడు. నిన్న గుడ్ గేము మీరు ఎలా ఆడారు అనుకుంటున్నారో అని అడిగాడు. కొన్ని గొడవలు వచ్చినాయి సార్, అది సార్ ఇది సార్ అని చెప్తుంది, కానీ మీరందరూ గుడ్ గేమ్ తీసేశారు అన్నాడు. క్లాప్స్ కొట్టించాడు. క్లాప్స్ కొట్టింది అని చెప్పి లేదులే, మళ్ళీ గొడవ మొదలైంది. నాకు ఎక్కడ సాటిస్ఫై అయ్యానంటే అభయ్ గారిని కరెక్ట్గా నుంచోబెట్టి మొత్తం వేసుకోవడం నాకు హైలైట్ అనిపించింది. ఎందుకంటే వాడికి నోటిదోలు బాగా ఎక్కువైపోయింది. ఏంటి బిగ్ బాస్ పెళ్ళం కొడితే బిగ్ బాస్ స్క్రిప్ట్ మార్చేసాడా? ఎప్పుడో పెట్టవలసిన స్క్రిప్ట్, ఏదో ఆదివారం పెట్టవలసిన స్క్రిప్ట్ ఈ రోజు తీసేసినట్టున్నాడు పేపర్. బిగ్ బాస్ బయాస్డ్, యూజ్లెస్ బిగ్ బాస్ అంట, పిచ్చి పెట్టిన వాళ్ళగా ప్రవర్తిస్తున్నాడు. నువ్వు ఏదైనా చేసుకో, నేను హౌస్ నుంచి వెళ్ళిపోతాను. ఇవన్నీ కూడా మామూలుగా కాదు, ఇక భగవాన్ బిచ్చాందేహి అన్నట్టే అడుక్కున్నట్టే. నిజంగా రాత్రి అడికి అప్పటికి కూడా రియలైజేషన్ లేదు. ఎప్పుడైతే నిఖిల్ సపోర్టింగ్ వల్ల నుంచున్నాడు అక్కడ, నిఖిల్ వచ్చి హగ్ చేసుకున్నాక కాస్త అంత ఎమోషనల్ అయ్యాడు. అప్పటిదాకా ఎమోషనల్ అవ్వాల, బట్టలు తీసుకురా వెళ్ళిపోతా అన్నాడు. ఓరు నాయన ఏంద్ర నువ్వు గేమ్ ఆడతాకు వచ్చావు, వెళ్ళిపోవడానికి వచ్చావు. నాకైతే కొంచెం మన అభయ్ చూస్తుంటే కొంచెం నాకు ఈ వారంలో నచ్చల. నాకు తెలిసి బయటికి వెళ్ళిపోతాడేమో ఇవాళ. ఈరోజు ఖచ్చితంగా ఎలిమినేట్ అయ్యే అవకాశం ఉంది. నాకు తెలిసినంత వరకు ఇతను రెడ్ గార్డ్ ద్వారా పోతే ఇంకొకరు అయితే ఖచ్చితంగా ఎలిమినేట్ అవుతారు ఖచ్చితంగా. యష్మి కానీ నాకు తెలిసి పృథ్వీ కానీ వీళ్ళిద్దరిలో ఒకళ్ళైతే ఎలిమినేట్ అవుతారు. ఒకళ్ళనైతే సీక్రెట్ రూమ్లో ఉంచే అవకాశం ఉంది. ఎందుకంటే ఇద్దరు ఎలిమినేషన్ చేయడానికి ఆస్కారం లేదు కాబట్టి వీళ్ళిద్దరిలో ఒకళ్ళైతే సీక్రెట్ రూమ్కి వెళ్తారు ఖచ్చితంగా. ప్రతి సీజన్లో ఒకటి సీక్రెట్ రూమ్కి వెళ్తాడో అలా వెళ్ళిన వాళ్ళు చాలామంది ఉన్నారు. మనం ప్రీవియస్ సీజన్ చూసుకుంటే ఈ సీజన్లో ఈరోజు ఆదివారం జరిగే షోలో ఖచ్చితంగా ఒకళ్ళైతే సీక్రెట్ రూమ్లోకి వెళ్తారు, ఒకళ్ళైతే ఎలిమినేట్ అవుతారు. నాకు తెలిసి అభయ్ ప్రవర్తన బాగాలేదు కాబట్టి మ్యాక్సిమం అభయ్ ఎలిమినేట్ అవుతాడు. ఓటింగ్ కూడా పడలేదంట అభయ్కి, బయట బజ్ కూడా లేదంట. అభయ్ ఎలిమినేట్ అయిపోవచ్చు. నాకు తెలిసి ఇంకా యష్మి కానీ పృథ్వీ కానీ వీళ్ళిద్దరిలో ఒకళ్ళైతే సీక్రెట్ రూమ్కి వెళ్తారని నా ఉద్దేశం, నా ఒపీనియన్. ఖచ్చితంగా ఎలిమినేషన్లో వీళ్ళ ముగ్గురే ఉంటారు, పృథ్వీ, యష్మి, మన అభయ్ నవీన్ అయితే ఖచ్చితంగా బయటకు వచ్చే ఛాన్స్ 100% ఉంది. మారపోతే ఏముండదు, మళ్ళీ గెట్అవుటే. ఆల్రెడీ వార్నింగ్ ఇచ్చాడు కదా, నువ్వు అందరి ముందు చెప్తే నీ పరుగు పోద్దని సీక్రెట్ రూమ్ లో పిలిచి నీకు వార్నింగ్ ఇచ్చాడు. ఇప్పుడు నాగార్జున ఏదైతే రూమ్ లో పిలిచి ఏమో దాని మీద ఏమన్నా ట్రాక్ సృష్టిస్తాడేమో. కరెక్టే నువ్వు చెప్పింది కూడా. వాడు ఏదైనా ఒక కంటెంట్ దొరికింది అనుకో, దోశ మ్యాటర్నే పెద్ద దోషం చేసాడు దాన్ని. బొమ్మేసి చూపించాడు. ఖచ్చితంగా అడుగుతాడు. యష్మి కనుక ఒకవేళ నా ఉద్దేశ ప్రకారం ఎలిమినేట్ అయిపోతుంది. ఎలిమినేట్ అయిపోయినా యష్మిని దాస్తాడు. ఎందుకంటే నాకు తెలిసినంత వరకు పృథ్వీని అయితే బయట పంపించేస్తారు, కానీ యష్మి మట్టికి ఎలిమినేట్ అయితే సీక్రెట్ రూమ్లోకి వెళ్తుంది. నాకు తెలిసినంత వరకు సీక్రెట్ రూమ్లోకి వెళ్ళకుండా ఉంటే వీడి పద్దాక రోజు వెళ్ళి చెవిలో జోరేగలాగా, యష్మి నేను ఆ ఇంటెన్షన్తో చేశానా, నాకు బొమ్మేసి చూపించారు అక్కడ, నేను ఆ ఇంటెన్షన్తో చేయాలి, నువ్వు ఎందుకని అలా మాట్లాడావు, ఇక దొబ్బుతూ ఉంటాడు అన్నమాట. రోజు ఇక టార్చర్ అన్నమాట యష్మికి. నువ్వు ఎందుకు అలా అన్నావు, బిగ్ బాస్ నా వల్ల కావట్లేదు బిగ్ బాస్ ప్లీజ్, మళ్ళీ ఇదేమీ తెలియనట్టు నన్ను వచ్చి హక్ చేసుకుంటాడు, నాకు చాలా డిస్కంఫర్ట్గా ఉంది అని ఎందుకన్నావు నువ్వు అని దొబ్బుతూ ఉంటాడు. చచ్చిపోతారు. ఆల్రెడీ యష్మి దాంట్లోనే ఒక కటింగ్ అది చెప్పాడు కదా, ఒరే బాబు ఒక బిట్ వేస్తున్నాను, ఇంకా నీ బిట్లు చాలా ఉన్నాయి, ఆ బిట్లన్నీ రిలీజ్ చేసినాక నువ్వు చూడలేవు, నేను చూడలేను, కాబట్టి నువ్వు మారాలి అని. అయితే నువ్వు చాలా కరువులో ఉన్నావు, ఆ కరువుని తగ్గించుకోవాలి, ఆ కరువుని తగ్గించుకుంటేనే నువ్వు హౌస్లో ఉంటావు, లేదు ఆ కరువు కంటిన్యూ చేస్తానంటే నెక్స్ట్ వీక్ నేను తోచేస్తాను బయటకు అన్నట్టుగా వార్నింగ్ ఇచ్చాడు. బాగా ఇప్పుడు ఒక్క విషయం చెప్తా, ప్రభావతి 2.0లో 100% అందరూ ఇచ్చారబ్బా. వాళ్ళు వీళ్ళని తక్కువగా ఆడింది నాకు అనిపించింది ఒక అభయ్ గడే వరస్ట్. అసలు గేమ్ ఆడలేదు, నిజంగా చెప్తున్నా. గుడ్లు గెద్దట్టుకుపోతుంటే చూడు, అలా చూస్తున్నాడు. గుడ్లు వాళ్ళు పట్టుకుపోతుంటే పక్క టీం వాళ్ళు నువ్వు డిఫెండ్ చేయకుండా ఇలా పడుకొని చక్కగా రాజ్బిడ్లాగా ఇలా చూస్తున్నావు.
ఏదైనా చేసుకొని నాకు అసలు ఈ ఆటే ఇంట్రెస్ట్ లేదు. నేను పోతా బయటికి వెళ్ళి కూడా నేనేం మాట మార్చను. ఇంటర్వ్యూలో కూడా బయాసిడ్ బిగ్ బాస్ అని చెప్తా. అది అసలు ఎంత రూడ్ బిహేవియర్ అంటే ఒక్కరు కూడా నచ్చలేదబ్బా. ఇన్నాళ్ళు పాపం నిజంగా అడిగి మెచ్యూరిటీ ఉందనుకున్నా కానీ నేను అసలు మెచ్యూరిటీ లేనిది వాడికే. ఓకే, ఇది ఫైనల్గా ఈరోజు జరిగింది. ఇక ఈరోజు ఎలిమినేషన్ చూద్దాం. నేను ఎక్స్పెక్ట్ చేసిన వాళ్ళ మట్టుకి వస్తే నా అనలైసిస్ కరెక్ట్. ఓకే, బాయ్, సీ యూ, లవ్ యూ. పక్కా బ్రో, SSP మీడియా ఉంది.